దేశంలో పెరుగుతున్న గ్యాస్ మరియు ఇంధన ధరలు సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ధరల సంక్షోభం ఏర్పడిందని ఆరోపిస్తూ నంద్యాలలో ఎస్డిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. నిరసన అనంతరం ఎస్డిపిఐ నాయకులు జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిరసన సెగలు మిన్నంటాయి. ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఫాజిల్ దేశాయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్ర స్థాయిలో ఖండించారు. ఎస్డిపిఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్, అసెంబ్లీ అధ్యక్షులు ఫాజిల్ దేశాయ్ ఇంధన ధరలను నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, పెరిగిన ధరల వల్ల మధ్యతరగతి మరియు పేద ప్రజల బతుకులు భారంగా మారాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెంచిన ధరలను తగ్గించాలని, ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వీడాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు ధరల భారంతో ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం తక్షణమే ఉపశమన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసెంబ్లీ నాయకులతో పాటు అయ్యలూరు, కానల గ్రామ పంచాయతీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సామాన్యుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. మన దేశంలో మరియు రాష్ట్రంలో యుద్ధం కారణంగా ఏర్పడ్డ గ్యాస్ కొరతలకు వ్యతిరేకంగా, దాని సాకుతో రాష్ట్రంలో పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలకు వ్యతిరేకంగా నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనమందరం చూస్తున్నాము, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా కానీ, ఏ విపత్తులు వచ్చినా కానీ ముందుగా దానికి ప్రభావితం అయ్యేది సామాన్య ప్రజలు మాత్రమే. కరోనా సమయంలో వరదలు వస్తే, నోట్ల రద్దులు వస్తే, ఆ తర్వాత ఇప్పుడు యుద్ధం కారణంగా ఏర్పడ్డ గ్యాస్ కొరత వల్ల సామాన్య ప్రజలు క్యూ లైన్లో నిలబడి ఎంత బాధను అనుభవిస్తున్నారో మనమందరం చూస్తూ ఉన్నాం. ఇదంతా ముందే తెలిసి కూడా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడంలో చాలా ఘోరంగా విఫలమైనాయి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏవైతే యుద్ధం సాకుతో ఏవైతే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయో, ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు సామాన్య ప్రజలను దోచుకుంటున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఈ యొక్క గ్యాస్ కొరత ఏర్పడిందో అది కృత్రిమ కొరతనో లేకుంటే అదా ఎలాగే జరిగిందో తెలియదు, కానీ ఈ యొక్క గ్యాస్ కొరతను వెంటనే తీర్చాలి. ఎందుకంటే పండుగలు వస్తున్నాయి, ఇప్పుడు ఉగాది పండుగ వస్తుంది, రంజాన్ పండుగ వస్తుంది, వ్యాపారాలు లేక హోటళ్ళన్నీ కూడా మూతలు పడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కర్మాగారాల్లో కార్మికులు రోడ్ల మీద వచ్చే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ యొక్క గ్యాస్ కొరతను వెంటనే తీర్చాలి. ఆ తర్వాత ఎవరైతే యుద్ధం సాకుతో నిత్యావసర సరుకుల రేట్లు పెంచేశారో ఆ యొక్క బడా వ్యాపారస్తుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఏదైతే మనకు నంద్యాలలో చూసుకుంటే మనము గ్యాస్ దొరక్క చాలా వరకు హోటళ్లు మూతపడిపోయాయి, చాలా మంది కార్మికులు రోడ్డు పడినారు. దానితో పాటు చూసుకుంటే గ్యాస్ బుక్ చేస్తే 2 రోజులు వచ్చే గ్యాస్ ఈ రోజు 15 రోజులుగా వస్తున్న ఇంతవరకు గ్యాస్ కూడా అందలేదు. దానికి ఉదాహరణ నేను గ్యాస్ బుక్ చేసి 10 రోజులు అయింది, ఇంతవరకు గ్యాస్ అందలేదు. ఈ విధంగా ఎంతో మంది గృహిణులు ఇంట్లో నిత్యావసరాలకు గ్యాస్ లేకపోతే మన పరిస్థితి ఏమి? దీనికి ఈ గ్యాస్ సిలిండర్లు దొరకడానికి ఏకైక కారణము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యొక్క దౌత్య విధానంలో విఫలం కావడం. బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, మన ప్రధాని మోడీ గారు ఇరాన్ యుద్ధం జరగక ముందు ఇజ్రాయెల్ తో కలిసి ఫోటోలు దిగి కౌగిలించుకొని వాళ్ళు ఇచ్చిన మెడల్ తీసుకొచ్చారు. కానీ భారతదేశానికి పాత మిత్రువు, ముఖ్యంగా ఇరాన్ భారతదేశంలో ఏ సమస్య వచ్చినా భారతదేశానికి సపోర్ట్ గా నిలబడుతుంది. ఇరాన్ ఒక ముస్లిం కంట్రీ అయినా ఆ రోజు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా కశ్మీర్ కు మద్దతుగా భారత్ కు ఓటేసిన చరిత్ర ఇరాన్ది. పాకిస్తాన్ కూడా అక్కడ ముస్లిం కంట్రీనే, ఇరాన్ ముస్లిం కంట్రీనే, కానీ ఇరాన్ న్యాయంగా భారత్ వైపు నిలబడింది. అటువంటి ఘన చరిత్ర భారతదేశానికి ఇరాన్ కు మధ్య ఉంది. కానీ మన ఈ ప్రధాని మోడీ గారు దౌత్యపరంగా విఫలమయ్యి భారతదేశానికి ఈ రోజు అట్టడుగులో పెట్టారు. ఈ రోజు ఎక్కడున్నాం మనము? ఈ రోజు గ్యాస్ అటు సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఇంతవరకు మన ప్రధాని మోడీ గారు ఆ యుద్ధం జరిగితే వాళ్ళతో మాట్లాడలేదు. చివరికి మొన్న యుద్ధం జరిగిన 10 రోజుల తర్వాత ఫోన్ లో వాళ్ళ ప్రశ్నతో మాట్లాడుతామంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! మనము తెలుసుకోవాలి మన మిత్రులు ఎవరు, మన శత్రువులు ఎవరని.
ఇదే బీజేపీ యొక్క నాయకులు, బీజేపీ యొక్క వాజ్పేయి గారు, మన పాత ప్రధాని వాజ్పేయి గారు కూడా ఆ రోజు ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగానే మాట్లాడినారు. కానీ బీజేపీ ఈ రోజు మరీ మూర్ఖత్వంతో పోతుంది. ఇది భారతదేశ విదేశీ విధానం కాదు, ఇది బీజేపీ విదేశీ విధానం. దాని వల్లనే ఈ రోజు భారతదేశంలో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు గ్యాసులు లేక. రేపు ఇంకా ఏమొస్తుందో.